ఎక్స్ట్రా జబర్దస్త్. వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా. చాలు ఇంకోసారి చేద్దాం రండి. ఇప్పుడే సాంగ్ చేసి కాలంలో వస్తే నాకు అంత ఓపిక లేదు. ఇంకోసారి చేద్దాం చెప్పాను కదా, మీరు మ్యూజిక్ వేసుకోండి. చిగురాకు చిలక పలికే ఇటు రమ్మని అది ఇమ్మని. నీకు మొదటి సాంగ్ లో ఉన్న ఉత్సాహం సెకండ్ సాంగ్ లో లేదేంటి నీకు? ఎవరికైనా ఉత్సాహం మొదట్లోనే ఉంటది, అది సాంగ్ అయినా సరే సంసారం అయినా సరే. ఇప్పుడు నీ ఉత్సాహానికి ఏమైందంట? ఏమో ఏమైందో తెలీదు, ఎక్కడికి పోయిందో తెలీదు, మొత్తానికి మాత్రం పోయింది. పోతుంది మీకు. పెళ్ళాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అన్ని పోతాయి మీకు. మీ మగాళ్ళందరూ పెళ్ళాల్ని కొండ చిలువలా చూస్తారు, ఎక్కడ మింగేస్తుందో ఎక్కడ రక్కేస్తుందో అని. పెళ్ళాలనే వాళ్ళు పండు వెన్నెల లాంటి వాళ్ళు, దాన్ని ఆస్వాదించండి. పెళ్ళాలు పండు వెన్నెల లాంటి వాళ్ళ. ఈ మాట చంద్రుడు ఉన్నాడు అనుకో రేపు నుంచి రావడం మానేస్తాడే. మీరు దేంతో కంపేర్ చేసుకుంటారు, దేంతో చేసుకుంటారో తెలీదా మీకు? ఏం పోలికలే మీ అది? మీ పోలికకి పద్ధతి లేదు, పాడుందా మీకు? హలో హలో హలో, మీ పెళ్ళని తిట్టాలి కదా, నన్ను ఎందుకు తిట్టున్నావు? ఎవరు తిట్టే ఏముంది, అందరు ఓడేలు తోడేలు సార్ ఆడోలేగా. నాకు ఈ గాజులకి మ్యాచింగ్ చీర కావాలి. ఏమండి నిన్న ఏమండి నాకు గాజులు కావాలంది. 200-300 కదా కొనుక్కోని కాళ్ళ ఎగరేసి చెప్పా. ఈ రోజేమో ఆ 200 గాజులకి 2000 మ్యాచింగ్ చీర అడుగుతుంది. మీ భార్య గాజులకు మ్యాచింగ్ చీర అడిగింది, నా భార్య అయితే బొట్టు బిళ్ళకి మ్యాచింగ్ చీర అడుగుతుంది. మాస్టర్ అవునా? ఇప్పుడు ఈ షోస్ అని చేసే దేనికి అనుకున్నావు? దేనికి? నా భార్య ఖర్చుల కోసం. మాస్టర్ ఏంటిది? నువ్వు పెద్ద మాస్టర్ కన్ఫ్యూజ్ చేయమాకు, నన్ను వదిలేసే. గాజులకి మ్యాచింగ్ చీర తర్వాత చూద్దాంలే. చూద్దాం కాదు, నాకు ఇప్పుడు చీర కావాలి కావాలి కావాలి. ఎందుకే అంత మొంటి పట్టు పడతారు? ఎందుకు మీకు కావాలంటే కావాలా? మొగుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు, వాడు కొనిగొలడా లేడా అనేది ఆలోచించరు ఎందుకే మీరు? ఇక్కడ ఉన్న చాలా మంది మేన్లు కెమెరా మేన్లు లోపల చినిగిపోయిన బని వేసుకొని చొక్కా వేసుకొని పిల్లల కోసం పిల్లల కోసం రాత్రనక పగలనక ఎంత కష్టపడుతున్నారో చూడే. అయినా మీరందరు సంపాదించేది ఎవరి కోసం? పిల్లల కోసం, పిల్లల కోసమే కదా. మరి మీరు మమ్మల్ని అలా ఫిక్స్ చేసేసారే. పిల్లల కోసం పిల్లల కోసం సంపాదన అని చెప్పి ఏ రాజ్యాంగంలో రాశారు, ఏ పురాణాల్లో రాశారే? మీరు రాసుకున్నారు. ఏమో దున్నపోతు కష్టపడితే ఓనర్ కి లాభం వచ్చినట్టు మేము దున్నపోతులా కష్టపడి పడితే మీకు లాభం వస్తుంది తప్ప. సోమరిపోతులైన పెళ్లి చేసుకోవచ్చు కానీ నేను సోది చెప్పేవాడిని మాత్రం పెళ్లి చేసుకోకూడదు. కరెక్ట్. మా కష్టాలను చూసి కన్నీళ్లు పంచుకోవాలి గాని సోమరిపోతువాడు అంటారంటే పనికి మారి మొకల్లారా, పనికి మారి మొకల్లారా. అరే మళ్ళీ మీ ఆవిడ చేసేదానికి మీ పెళ్ళని తిట్టాలి కదా, నన్ను తిట్టున్నారు. ఎవరు తిడితే ఏముంది, అందరూ తోడేలు సార్ ఆడాలేగా. వచ్చాడు. ఏంటి? నేను బయటికి వెళ్తున్నాను, నీకేం కొనమంటావు? ఏం వద్దులే. అలా అనుకు స్వీటీ, నీకేం కావాలో అడగవా? సరే, నీకు ఇష్టమైనది ఏదో ఒకటి తీసుకురా. థ్యాంక్ యూ. చూడు, చూసి నేర్చుకో పెళ్ళంతో ఎలా ఉండాలని. వాడికి ఎలా ఉండాలో తెలియక అలా ఉన్నాడు. అరే దరిద్రుడా లీలావతి. లీలావతి బాగుంది పేరు ఇది. ఏం చేస్తున్నావు నువ్వు? నా పిల్లానికి ప్రేమను పంచుతూ సంసారం చేస్తున్నాను. ఆమెమన్నా గాడిదలు కాస్తున్నావరా? పిల్లం అడగక ముందే నువ్వే ముందు నుంచి అడుగుతున్నావేంట్రా? తప్పేంటి బ్రదర్? తప్పు ఏంటా? ఒక్క నిమిషం తెల్లారు సంజయ్ ఒకసారి బయటికి రా. శ్రీహరి నీకు ఎన్ని కిడ్నీలు ఉన్నాయి? చక్రి నువ్వు ఒకసారి బయటికి రా. నీకెన్ని కిడ్నీలు ఉన్నాయి? రమేష్ నువ్వు బయటికి రా. నీకెన్ని కిడ్నీలు ఉన్నాయి? వీళ్ళందరికీ ఒక్కటే కిడ్నీ ఉందా? ఇంకోటి ఫెయిల్ అయిందా? లేదురా, సేల్ అయింది. భార్య కోరికలు తీర్చలేక ఒక కిడ్నీ సాక్రిఫైస్ చేసి పిల్లల కోరికలు తీరుస్తున్నారా వాళ్ళు. అలాంటిది నువ్వు పిల్లం అడగక ముందే నీ పిల్లం ఏం కావాలని అడుగుతున్నట్టు నీ 2 కిడ్నీలు ఖాయం రా. నా పిల్లం కావాలంటే కిడ్నీలేంటి, గుండెకాయ అయినా అమ్మేస్తా. బెండకాయ మొక్కమోడా, ప్రశాంతంగా ఉందా జీవితాన్ని అల్లకల్లోలం చేసుకోకరా. రే మనం గుండెకాయ అమ్మేంత గొప్ప క్యారెక్టర్ ఏం కారా వీళ్ళు. రాజేష్ కన్నేమైంది? సడన్ గా ఆపరేషన్ చేయించావా? లేదు శ్రీహరి, మా ఆవిడ ప్లాస్మా టీవీ అడిగింది, ఒక కన్ను అమ్మేసి టీవీ కొన్నా. ఏం చేస్తున్నారే మీరు? అరే మళ్ళీ ఇటు అసలు ఏం చేస్తున్నారే? మా అవయవాల మీద రాబందులు పడ్డారంటే మీరందరూ. రాబందులు అయినా చచ్చిపోయిన తర్వాత అవయాలు పీక్కొని తింటాయి, మీరు బతుకుండగానే పీకేస్తున్నారేంటి?
దాన్ని మీరు. హలో, ఇక్కడ జరిగిన దానికి నాకు ఏం సంబంధం లేదు. వై? బికాస్ నాకు పెళ్లి కాలేదు. పెళ్ళైన తర్వాత మేకప్ కోసం మొగుడిని అమ్మేస్తావు నువ్వు. అవును, అమ్ముకుంటాను. నా మొగుడు నా ఇష్టం. అదే కదా, నా మొగుడు నా ఇష్టం, నా పిల్లలు అదే మా ప్రాబ్లం. సీటీ వచ్చాడు. సీటీ ఏంటి? ఇదిగో రింగ్ తెచ్చా. రింగ్ తెచ్చావా? రింగ్ తెచ్చే బదులు నాకు చేతికి బంగారు గాజులు తేవచ్చు కదా. బంగారు గాజులా? 3 లక్షలు. మెళ్ళో హారం తేవచ్చు కదా. మెల్లో హారమా? 5 లక్షలు. తెల్లారేసరికల్లా మెళ్ళో హారం ఉండాలి. అంత బడ్జెట్ లేదే నా దగ్గర. నా కోసం గుండెకాయ అమ్ముతా అన్నావుగా, వచ్చేస్తుంది. నీకు లీలావతి, అరే లీలావతి నీకు కిడ్నీతో స్టార్ట్ అవుతుంది అనుకున్నాడ్రా, నీకు గుండెతోనే స్టార్ట్ అయిందిరా. లక్కీ ఫెలో రా నువ్వు. బ్రదర్, నేను నీతో అన్నమాట దానికి ఎలా తెలిసింది? అది తలుపుకు గొళ్ళాలనుకుంటున్నావురా? పెళ్ళాలు చెవులు రవి. వాళ్ళు కిచెన్ లో సౌండ్ చేస్తారు, తలుపు చాటున ఉంటారు. నేను గుండెకాయ అమ్ముతానని ఏదో మాట వరుస కన్నాను బ్రదర్. కాలు జారిన పర్లేదు, కానీ మగాడు పెళ్ళం దగ్గర నోరు జారకూడదురా. స్వీటీ, నేను గుండెకాయ అమ్ముతానని మాట వరుస కన్నానే. ఈ రింగ్ తో అడ్జస్ట్ అవ్వే ప్లీజ్. రిక్వెస్ట్ చేసుకోవడానికి సరిపోతుంది దరిద్రుడు. ఏమే ఏంటి? ఆకలి అవుతుంది, నాకు అన్నం పెట్టు. వండలేదు. వండలేదా? ఎందుకు వండలేదే? నువ్వు మాకు కావాల్సింది కొనిపెట్టినప్పుడు మీకు మేము ఎందుకు వండి పెట్టాలి? మీకు సేవలు ఎందుకు చేయాలి? అంతే కదా మీనా గారు? చూసావా, అది సపోర్ట్. అన్న ఆకలి అవుతుంది నాకు. నీకు అంత ఆకలైతే పస్తులుండు, లేదంటే ఇంట్లోకి వెళ్ళి వండుకొని తిను. అంతేగాని నేను మాత్రం వండి పెట్టాను. అర్థమైందా? ఏంటి మాస్టర్, మనల్ని వండుకోమని చెప్తారేంటి మాస్టర్ వీళ్ళు? ఏమే వండి పెట్టారా? నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు? నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. కామ్గా ఉండు స్వామి, నీకు దండం పెడతాను. నువ్వు దండం పెడుతున్నావు అంటే మాస్టర్ కూడా వండుకొని తిన్నాడని అర్థమవుతుంది నాకు. ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయి అర్థమై సావట్లేదు నాకు ఇక్కడ. ఆకలి అవుతుంది. హలో సాగత్ మేస్, కొద్దిగా ఒక ఫుల్ మీల్స్ పార్సల్ తీసుకుని రావయ్యా. అమ్మ జీవితం పాడుగాను, ఇంట్లో పెళ్ళం ఉండి కూడా హోటల్ నుంచి పార్సల్ తెచ్చుకొచ్చిన స్థితిలో ఉన్నా. నువ్వు అక్కడే కాదు, నా ఇంట్లోనే కాదు, అందరింట్లో ఇలాగే ఉన్నట్టుంది. అందుకే గల్లికి హోటల్ ఉన్నాయి. అందుకే ఎందుకు ఊరికే ఉంటాయా? పెళ్ళం అలిగింది, అది కూడా ఏమి తినలేదు, దానికి ఒక ముద్ద పెడదాం అని ఏమైనా ఉందా నీకు? అన్ని తిన్నట్టు తింటున్నావు, నీకంటే పందినయో. అది నీకు ఎలా అరుగుతుందో నేను చూస్తా. తిను. సరే నువ్వు కూడా తినవే. నేను అడిగితే పిలుస్తున్నావు నువ్వు నన్ను? ఏ నీ కళ్ళకి నేను ముచ్చిదాన్ని కనపడుతున్నానా? నేను అలా అన్నలేదే. నీ ఫీలింగ్ అదే, నువ్వు తిను. ఏమో ఎక్కడ తగిలిందో ఇది. కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది, పెళ్ళవని విశ్వాసం కూడా లేదు నీకు. నువ్వు తిను. ఇప్పుడు నేను తినాలా వద్దా? నేను చెప్పు. అయ్యో రామా, నేను నీ చేతులు ఏమైనా లాక్కున్నానా? ముందు నా కంచె ఏమైనా లాక్కున్నానా? అమ్మో, నిన్న పాప నాకెందుకయ్యా? తిను. ఎలా అడుగుతుందో నేను చూస్తా. తిను. ఇప్పుడు నువ్వు తినలేదు, నేను తినలేదు, చాలానే. నేను తిన్నా. అది పెళ్ళామంటే. పెళ్ళాం తలుచుకుంటే మొగుడు నోటి దగ్గర ఫుడ్డును కూడా తిని నీకు నాపేయగలదు. అది గుర్తు పెట్టుకో, అర్థమైందా? మీరు జీవితంలో ఏం సాధించలేక మొగుడిని సాధిస్తుంటారా మీరు? మేము మొగుడినే సాధిస్తుంటాం, మాకు అదో రకమైన ఆనందం. కంట్రోల్ ఉండాలి. మీ ఆనందాల మీద మన్నుగొట్ట అందరు ఒక్కొక్కలా ఉన్నారంటే, ఇంత సైకోలా ఉన్నారంటే మీరు. నన్ను వదిలేవే, నన్ను వదిలేవే. ఏమైందిరా ఎలా పరిగెత్తుకుంటూ వచ్చావు లీలావతి బయటికి? నా గుండెకాయ కావాలని డాక్టర్ ఇంటికి పిలిచి ఇంట్లోనే ఆపరేషన్ చేస్తుంది బ్రదర్. ఏమైందిరా? నా భార్య ఈ ఎండలో స్కూటీలో పోయి తిరగలేకపోతున్నాను, నువ్వు లివర్ అమ్మేసి కారు కొనంటే శ్రీహరి. ఒక కిడ్నీ అమ్మేసి దానికి 5 లక్షలు పెట్టి కంచి పట్టి చీర కావాలంటుంది భయ్యది. శ్రీహరి 5 లీటర్ రక్తం తీసుకొని మేకప్ కిట్ చేయించుకుంటా అంటుంది శ్రీహరి. చూసారా మాస్టర్, పెళ్ళాలంటే మగాడి జీవితంలో సగభాగం అనుకున్నాం, కానీ మన భాగాలే అమ్మేస్తారని మనం ఎప్పుడు. నన్ను ఎందుకు అడుగుతావు? నేనే ఒక కిడ్నీతో కూర్చున్నాను ఇక్కడ. నన్ను అడగద్దు స్వామి, నీకు దండం పెడతాను.
పెద్ద ఆయనే ఒక కిడ్నీతో సంసారం లాగుతున్నాడు అక్కడ. మనం ఎంత పెళ్ళం అడిగింది అన్ని అవయవాలు ఇచ్చుకుంటూ పోవడం తప్ప మనకి వేరే మార్గాలు లేవురా. అంతేనా శ్రీహరి? అంతేగా అంతేగా. దేవుడు కాలు మొక్కాల్సింది పోయి నా కాలు మొక్కుతున్నా అంటే? మా ఆడాలకు పెళ్లి కాకముందు ఎంతమంది దేవుళ్ళైనా ఉండొచ్చు, కానీ పెళ్ళైన తర్వాత మాత్రం పతియే మా దేవుడండి, పతియే మా దేవుడండి. ఏమండి మీరు షర్ట్ పై బట్టను పెట్టుకోలేదు, ఒక్క నిమిషం ఆగా నేను పెడతాను. ఆహా ఏమి జంట! మొగుళ్ళ బట్టలు కూడా తీసుకుంటే భార్యని చూశాను గానీ బట్టన్స్ పెట్టే భార్యని ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. నువ్వెందుకు బ్రదర్ ఎమోషనల్ ఫీల్ అవుతున్నావు? మీ ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యత మా ఇద్దరి మధ్య లేదా అని చిన్న బాధ సార్. సంగీతం అన్నాక రాగం ఉండాలి, సంసారం అన్నాక అనురాగం ఉండాలి, అప్పుడే అందం కదా. సార్ మీ ఇంట్లో రాగం ఉంది సార్, మా ఇంట్లో రోగం ఉంది సార్, రోగం ఉంది సార్, రోగం ఉంది. గాయత్రి మనం ఇక్కడే ఉన్నాం అనుకో, ఇక్కడ నుంచి వచ్చి పోయే వాళ్ళు మనం చూసి ఎమోషన్ ఫీల్ అవుతారు. దిష్టి దిష్టి వెళ్ళండి వెళ్ళండి. దిష్టి తగులుద్ది. ఇంట్లోకి వెళ్దాం పద. గాయత్రి ఒక కాఫీ ఇవ్వా? అలాగేనండి. అంతలో టీవీ చూస్తా. ఏం వస్తుంది టీవీలో? ఏమండి కాఫీ. థ్యాంక్ యూ. ఏమండి అన్యోన్య దాంపత్యం సీరియల్ వచ్చే టైం ఎందుకు కొద్దిగా ఈటీవీ పెట్టారు? న్యూస్ చూస్తున్నాను, తర్వాత చూసుకో. అబ్బా న్యూస్ రోజుకు 10 సార్లు వస్తాయండి, సీరియల్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయేంటి? ఈటీవీ పెట్టండి. న్యూస్ చూస్తున్నాను కదా, మధ్యలో సీరియల్ పెట్టమంటావు? అంటే నాదే తినుకుంటూ నా కొంపలోనే ఉంటూ నా మీద పెత్తనం చెలాయిస్తున్నావు అంటే నువ్వు? నీ కొంపలో గబ్బిలాలో ఉండి అలాంటిది నేను ఉంటున్నాను. ఏంటి మొగుడిని పట్టుకుని ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నావు? ఇంకా అంటారు, ఎన్నైనా అంటాను, ఏం చేస్తావు? ఇందాక కదా మొగుడే దేవుడు అని చెప్పి కాలు మొక్కావు. నీ కాలు మర్చిపోయి తప్పు చేసి ముక్కాను, బుద్ధి లేక. నీ కాలు నరికి పొయ్యిలో పెట్టాలి, నీ కాలు నరికి పొయ్యిలో పెట్టాలి. వచ్చేది ఎప్పుడు అసలైన విషయం? నువ్వు మొగుడిని కారులే నరుకుతాను అంటున్నావు అంటే నాకు అర్థమైంది. మనం ఎంత ఇంకా దగ్గర ఉండడం కంటే దూరం ఉండడమే బెటర్ అని నాకు అర్థమైంది. ఇంకా నేను ఉండలేను నీతో, నేను ఉండలేను, నేను డైవర్స్ ఇచ్చేస్తున్నా. ఇదిగో నువ్వేంటి పెట్టేది, నేను కూడా పెడుతున్నా ఫోటో, డైవర్స్ పేపర్ మీద సంతకం. ఎంత పొగరే నీకు, ఎంత పొగరే. అయిపోయింది. మేల్కోటి మేల్కోటి. ఏంటి సముద్ర? ఈ రోజుతో దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు మేల్కోటి. అయితే నీకు సంబంధం చూడమంటావా? చూడు, నీ కమిషన్ 10,000 కాదు, 1,00,000 రూపాయలు ఇస్తా. పోవే పోరా. అర్థమైంది సముద్ర. 40 ఊర్లు తిరిగైనా నీకు మంచి సంబంధం తీసుకొస్తా, నిన్ను ఒక ఇంటి వాడిని చేస్తా. వస్తా ప్లీజ్ మేల్కోటి, అర్జెంట్. ఒక రోజు తర్వాత బ్రదర్ కొండపూర్ బస్ వచ్చిందా? ఇంకా రాలేదు సార్. నేనే అక్కర్లేదనుకున్నప్పుడు నేను కొనిచ్చిన చొక్కా ఎందుకు వేసుకున్నావో? నన్ను కాదనుకున్నప్పుడు నేను కొనిచ్చిన చీర నువ్వు ఎందుకు కట్టుకున్నావో? నీతో బంధాన్ని అయితే తెంచుకోగలిగాను, కానీ నువ్వు ఇచ్చిన చీర మాత్రం చించుకోలేకపోయాను. నేను కూడా అంతే, నిన్ను వదిలేశాను కానీ నువ్వు కొనిచ్చిన చొక్కను మాత్రం వదలలేకపోయాను. నేను పెట్టమన్న సీరియల్ ఇంత సీరియస్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. నేను పెట్టిన న్యూస్ మన కాపురంలో ఇంత న్యూసెస్ అవుతుందని నేను అనుకోలేదు. దేవుడా, రాత్రి అంతా నాకు నిద్ర పట్టలేదు. ఏ కరెంట్ లేదా? పక్కన నువ్వు లేవు. ఇంతకీ నీకు నిద్ర పట్టిందా? ముందు పట్టలేదు, 2 ఫుల్లులు పట్టించిన తర్వాత పట్టింది. మళ్ళీ మందెందుకు తాగా? నువ్వు దూరం అయిన తర్వాత మందు దగ్గరైంది. మందుకు దూరంగా ఉండలేవా? మందుకు దూరంగా ఉండాలంటే నువ్వు నాకు దగ్గర ఉండాలి. విడాకులు తీసుకున్నాగా మళ్ళా ఎలా కలుస్తావు? కొట్టుకున్న దేశాలు కలిసిపోతున్నాయి, మనం కొట్టుకుంటే మనం కట్టుకోలేమా? మనం మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చుగా. కొట్టో కొబ్బరికాయ పెళ్లికి ముందు కొట్టు. 2 దండలేవా? ఇది తీసుకోండి. 100 రూపాయలు. శ్రీరస్తు శుభమస్తు. ఏం దాంపత్యం సార్ ఇది? ఏ రోజైనా గొడవ పడబోతారా అని ఎదురు చూస్తున్నా. గొడవ గడపలోని కూడా రానివ్వట్లేదు వీళ్ళు. చూడవే. అయిపోయింది, దిష్టి పెట్టండి. టిఫిన్ ఏం చేయమంటారు? నీ ఇష్టం గాయత్రి, నువ్వు ఏది చేసినా నేను తింటాను కదా. అలాగే. సముద్ర 40 ఊర్లు తిరిగి మంచి అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి మామూలుగా కాపురం చేయదు, చాలా గట్టిగా కాపురం చేస్తుంది. అవునా? ఏంటి మీ ఆవిడ ఇంట్లో ఉంది? పొద్దున్న విడాకులు తీసుకుని వెళ్ళిపోయిందిగా. ఈ రోజు పొద్దున మళ్ళీ బస్ స్టాండ్ పెళ్లి చేసుకున్నాం. ఎక్కడైనా
ఎక్కడైనా జరుగుద్దా? ఎక్కడైనా జరుగుద్దా? నేను ఎక్కడ చూడలేదు, ఎక్కడ వినలేదు. ఏంటి వినలేదు మేల్కోటి? అసలు తెలివి ఉందా నీకు? ఎక్కడన్నా భార్య భర్తలు విడిపోతే కలపాలి కానీ నీ కమిషన్ కోసం భార్య భర్తలు విడిది కొట్టాలని చూస్తావా? నేను ఎడుకోవటం ఏంటండి? సంబంధం చూడమన్నారు. చూస్తా అన్నారా? నేను తప్పు చేస్తానరా? అరే సముద్ర, నువ్వు చేసేది తప్పురా, ఇది కరెక్ట్ కాదురా అని సామాన్య పౌరుడు చెప్పలేవరా? చెప్పలేవరా నువ్వు? నేను చెప్పాలా? నువ్వు చెప్పాలి కదరా? సమాజంలో ఉండట్లేదా? అడుగులో ఉంటున్నావా నువ్వు? ఎదురా అడుగులో ఉంటావా? మంచి పెరిగావు కానీ బుద్ధి పెరగలేదు ఎదుగుకి. దేవుడా, మేము ఏ జన్మలో ఇద్దరం చేసుకున్న పుణ్యమో అది కట్టుకున్న చీర నేను వేసుకున్న సెట్ మమ్మల్ని కలిపింది. మమ్మల్ని కలిపారా? మనిషి మమ్మల్ని కలపరా? ఎదుగున్నారా? ఎదువా పద బంగారం లోపలికి వెళ్దాం. పద బంగారమా? ఏంటమ్మా ఇది? చూసేది ఏంటి చూసేది? అయినా కాస్త ముందు వెనక చూసుకుని సంబంధాలు తేవాలి. అన్ని పనికి మాల పనులు చేస్తుండే పనికి మాల. గాయత్రి, టిఫిన్ ఏం చేసావు? ఉప్మా చేశానండి, తినండి. ఎంట్రీకి పడిందంటే ఉప్మాలో వేరే టిఫిన్ తీసుకుంటారా? పడింది నా వెంట్రుకే కదా, కొద్దిగా తీసేసి తినొచ్చుగా. నీ వెంట్రుక ఏమన్నా బంగారు తీగనానే? నీ అందమైన కురులే మా ఇంటి సిరులు అన్నావు. మీ కుర్రులు సిరులు అన్నావు అని చెప్పి కూరలో ఉప్మాలు వేస్తారా మీరు? కూరలో ఉప్మాలు వేస్తారా మీరు? అసలు మొఖానికి టిఫిన్ ఉండడమే ఎక్కువ. ఏంటే ముఖంకి కొన్నా ముఖం పగిలిపోతుంది ఏమనుకుంటున్నావు? ఏమంటావు? ఏం చేస్తావు? కొడతావా? కొడతావా? కొట్టి చూడు. నాటకాలు చేస్తున్నాడు, నాటకాలు. నువ్వు కొరికేదాకా వచ్చావంటే నాకు అర్థమైంది. కొరికే పెళ్ళంతో కాపురం చేయొద్దని ఒక కవి అన్నాడే ఎప్పుడో. వాడి పెళ్ళం వాడిని ఎన్నిసార్లు కొరుకుంటే ఆ కవి నన్ను ఆ మాట అని ఉంటాడు. నీతో ఉండలేని నేను కాపురం చేయాలి, ఇంకా విడాకులే. ఇదిగో నేను సిగ్నేచర్ పెట్టా, డైవర్స్ పేపరు. నువ్వేంటి నాకు విడాకులు ఇచ్చేది? నేనే నాకు సిగ్నేచర్ పెట్టిస్తున్నా. ముందు విడాకులు తీసుకో. ఎంత పొగరే నీకు, ఎంత పొగరే. మేల్కోటి, మేల్కోటి. ఏంటి? నాకు అర్జెంట్ గా వేరే సంబంధం చూడు. మేల్కోటి. ఏంటి చూసేది? ఏంటి చూసేది? నేను మీరు చూపించిన సినిమా చాలదా? పొద్దున్నేమో విడాకులు తీసుకుంటారు, సాయంత్రం బస్ స్టాండ్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు నేను మేల్కున్నాను మేల్కోటి. ప్రపంచం మొత్తం మారినా ఈ ముఖం మారదని నాకు అర్థమైంది మేల్కోటి. నాకు ఇప్పుడు అర్థమైంది. ప్రపంచం మొత్తం మొగాలందరూ మారినా నువ్వు మాత్రం మారవరా? మారవరా? చూసా మేల్కోటి, మూగుని పట్టుకొని రాగి అంటుంది. అది ఎలక ముఖం దానా, ఎలక ముఖం దానా. వెనకచ్చి మళ్ళీ కాలుతో తన్ని వెళ్ళిపోతుందంటే దాంతో కాపురం చేయమంటావా మేల్కోటి? వద్దు, నువ్వు అవునన్నా నేను కాదంటాను. నేను కాదంటాను. నీకు నేనున్నాను. 40 ఊర్లు కాదు 80 ఊర్లైనా తిరిగి మంచి సంబంధం తీసుకొస్తాను. నిన్ను ఒక ఇంటి వాడిని చేస్తాను. ఈ ఆవేశం కావాలి. After one day. కొండపూర్ బస్ రాలేదు. వావ్, సో నైస్. సెంట్ బాగుంది. ఏ కంపెనీ ఏంటి? కొంచెం ఆవిడకి లైట్ కొడుతున్నా అంటారు నువ్వు? ఆవిడకి లైట్ కొడుతు నీకేంటి నొప్పి? ఒక స్త్రీకి ఒక ఆకతాయి కుర్రోడు టార్చర్ పెడుతుంటే ఆపాల్సిన బాధ్యత ఒక పౌరుడికి నాకుందిరా. ఎలా ఉంది సెంటు? బాలేదు. దొబ్బే. ఎవడో నాకు లైటింగ్ కొడుతుంటే నీకేం బాధ? నీకేమైంది? నీకు తెలీదా? శారీరకంగా విడిపోయాను కానీ మానసికంగా విడిపోలేదు. ఒక వెంట్రుక వల్ల మన కాపురం విడిపోతుంది అనుకుంటే గుండు చేయించుకొని మరి వంట చేసేదాన్ని. పాత జ్ఞాపకాలు మర్చిపోయి మళ్ళీ మనం పెళ్లి చేసుకుందామా? నువ్వు అడిగిన మాటకు నేను ఈ రోజన్నా కాదన్నానా? అయితే బాబాయ్ రండి రండి రండి. రెడీగా ఉన్నాడు. ఆ దండలోడికి ఈడిదే బిజినెస్. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. ఎవ్రీడే హనీమూన్ వీల్కి ఎలా ఆనందం చూసి ఆనందపడు. బంగారం, కొద్దిగా కాలు నొప్పిగా ఉంది, ఏదైనా టాబ్లెట్ వేసుకుంటాను. మీరు కూర్చోడం ముందు నేను కాలు నొక్కుతాను. ఏలు ఆనందం. ఏమండి, పెళ్ళాం లేని వాళ్ళకు టాబ్లెట్లు అవసరం, పెళ్ళాం ఉన్న వాళ్ళకు భార్య టాబ్లెట్ అండి. ఇదే అన్యూనత అందరి పిల్లల్లో ఉండి ఉంటే అందరు మనలాగా చాలా అన్యూనతగా ఉంటారు గాయత్రి. ఏంటి దేవుడా ఇది? ప్రపంచంలో చాలా మంది భార్య భర్తలు ఉన్నారుగా, వాళ్ళెవరికి ఇవ్వని ప్రేమ వీళ్ళిద్దరికే ఇచ్చేసాం. ఎందుకు? మిగతా వాళ్ళు ఏం పాపం చేశారు, వీళ్ళిద్దరు ఏం పుణ్యం చేశారు? నువ్వు చాలా స్వార్థపరుడివి. ఐ హేట్ యు. మీకు స్నానానికి వేడి నీళ్ళు పెడతాను, రెడీ ఆఫీస్కి వెళ్తారు కానీ. సరే పెట్టు. సముద్ర, సముద్ర 80 ఊర్లు
తిరిగి మంచి అమ్మాయిని తీసుకొచ్చాను. నాకు ఇంట్లో కొద్దిగా పని ఉంది. అమ్మాయిని మేము ఇంట్లోకి వెళ్తాం. సంబంధం తీసిరామని పోతాడంటే సరే ఈ దండలు మార్చుకోండి. అదేంటి సముద్ర, మీ ఆవిడ ఇంట్లో ఉంది, నా ముందే కదా విడాకులు తీసుకుని వెళ్ళింది. అవును, నిన్న తీసుకున్నాం, ఇందాకే చేసుకున్నాం. ఏంటి సముద్ర ఏంటని అడుగుతావంటే, అరే భార్య భర్తల బంధం గురించి నీకు తెలుసా? భార్య భర్తల బంధం గురించి తెలుసా అని అడుగుతున్నా. ఏదో గొడవపడి విడిపోతే కలపాలి. సంసారం అనే ముఖంలో భార్య ఎడమ కన్ను అయితే భర్త కుడి కన్నురా. ఈ కన్ను నుంచి ఈ కన్నునే విడిదీయాలని చూస్తావురా? అంటే మమ్మల్ని విడదీసి ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తామనరా నువ్వు? మమ్మల్ని విడదీయాలని చూస్తాడు. ఓ అమ్మని వేసుకొని వచ్చేస్తున్నాడు. ఇక్కడ సంసారం చేసే కొంపలివి. కన్ను కొద్దిగా బాగా చూడు పడింది. కేర్ తీసుకోమంటే తీసుకోరు. మీ ప్రేమను చూస్తుంటే నాకు ఊరేసుకొని చచ్చిపోవాలని ఉంది సార్. 2 నిమిషాలు ఇక్కడ ఉండరా. నువ్వు ఒక సీన్ చూస్తున్నావు, నేను ఒక సీన్ చూస్తున్నాను ఇక్కడ. ఏంటే ఓ కళ్ళలో ఏలుగుస్తున్నావు? మీరే కదా కళ్ళ నలగబడి చూడబోతున్నారు. అలా చూస్తారా నలగబడితే? అసలు నిన్ను కాదు రాసింది, నీ కళ్ళ నలగబడితే చూసాను చూడు. ఇంకా ఉండనా నీతో? నేను ఉండనంటే నాకు ఇదో విడాకులు పేపర్ తీసుకొని వెళ్ళిపోయి ఉండను. నేను ఇస్తుంది విడాకులు పోరా. సరే చిన్న విషయానికి విడాకులు ఇస్తున్నారు. వీళ్ళకంటే మా కాపురం బెటర్ కదా సార్. మనం కళ్ళతో చూసేది ఒకటి, వెనకతలు జరిగేది ఒకటిరా. పెద్ద పులింగలా వచ్చి పెద్ద ఎమోషనల్ ఫీల్ అయిపోయి అదేదో ఉత్తమ జంట లాగా జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నా. మేల్కోటి అర్జెంట్ నాకు సంబంధం చూడు. కర్రెత్తుకొని చేయి పెళ్లి. వద్దులే, నేనే బస్ స్టాండ్కి వెళ్ళి దానికి దండేసి తీసుకొస్తా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను. అయ్యో సత్తిపండు, భవిష్యత్తు తలుచుకుంటే బాధగా ఉంది సత్తిపండు. ఇంత జన్మల బంధం ఏమైపోతుందో. చంద్రగాడిని తప్పించేయండి అక్కడి నుంచి. కావేరి, నువ్వు నా జీవితంలో వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కావేరి. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఏమనుకోరుగా? అడుగు కావేరి. ఇంత ఏజ్ భార్య వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అమ్మాయి దొరక్క అనుకుంటున్నావు కాదు, నీలాంటి అమ్మాయి దొరక్క లేట్ అయింది. ఒకవేళ నేను పెళ్లికి తొందరపడి ఉంటే నిన్ను మిస్ అయ్యేవాడిని కదా. ఇలాంటి డైలాగ్ లైవ్ లో కూడా వేస్తున్నారా? ఏజ్ బార్ వాళ్ళకి ఇలానే వేస్తారు. కావేరి, మనం లోపలికి వెళ్దాం పదా. ఏం రాంబాబు, కొత్తగా పెళ్లి చేసుకున్నట్టున్నావు? ఇదేనా నీ కొప్పులో నా మల్లెపూలు? అవును. ఏం పేరు? కావేరి అక్క. నేను పక్కనే ఉంటానమ్మా, నీకేమైనా అవసరం ఉంటే నాకు పిలు. అస్సలు పెట్టుకోవద్దు ఆవిడతో. ఆవిడ అలాగే చెబుతుంది, పిలు అమ్మా. ఏంటో నీ కొప్పులో నా మల్లెపూలు, నువ్వు పెళ్లి చేసుకోవా? ఇంకా టైం ఉంది. నీ బొందు ఉంది, భూమి పుట్టినప్పుడు పుట్టావు. ఓ అకౌంట్ డబ్బులు వేసినట్టు ఏజ్ వెనకాల వేసుకుంటున్నాను. నీ కొప్పులో నా మల్లెపూలు. అకౌంట్ డబ్బులు వేసుకుంటే వడ్డైనా వస్తుంది, ఏజ్ వెనకాల వేసుకుంటే ఏం వస్తుంది? ఏజ్ బార్ తప్ప, ముసలితనం తప్ప. లేకపోతే నీ దగ్గర మంచి సంబంధం లేదో చెప్పు, ఒక మంచి సంబంధం చూపిస్తాను, చేసుకొని చావు. చూపించు. నానా ఎక్కువ ఎక్కడున్నావు? అది మరి నాయన వెళ్ళు, ఇంకా చాలు. ఇప్పుడైనా ఎలాంటి వాడు వస్తాడు, కొన్ని రోజులు అయితే వాడు కూడా రాడు నీకు. అయితే పెళ్ళే వద్దు. పెళ్ళే వద్దు, అలానే కుక్కో, అలానే ఉండు. అసలు నీ కొప్పలన్న మల్లెపూలు ఏం చేస్తున్నావే నువ్వు? ముగ్గేద్దామని బయటకు వచ్చానక్క. నా ఇంట్లోంచి ముగ్గు వేయడానికి ఎవరు బయటకు వస్తారో చూస్తావా? అలా అయితే నాకు కూడా పెళ్లి కావాలి. స్నానానికి వేడి నీళ్ళు పెట్టుకో. మీ ఆయన ముగ్గేసాడేంటక్క? తీయాల్సిన నట్టు కరెక్ట్ గా తీసేస్తే మీ ఆయన కూడా వేసేస్తాడు. అవునా? ఇది భలే ఉంది. అది ముగ్గుని బట్టి ఉంటది. ఓ వచ్చి ఊరికే ముగ్గేసేస్తావు, నీ పొద్దున వచ్చేసి నువ్వు నీ కొప్పులో నా మల్లెపూలు
అది కాదక్క. వచ్చి మీ ఆయన ముగ్గేయమని చెప్పి ఫస్ట్. కొడతాడేమో అక్క. ఎవడైనా ముగ్గేయమని చెప్తే కొడతాడే. యాక్టింగ్ చేయాలి. అమ్మా నాకు నిద్ర రాత్రి చేయి పడిపోయింది, అమ్మా నాకు రాత్రి నడువు పట్టేసిందని యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్ చేయడం దాంట్లో సావిత్రి గారిని మించిపోవాలి. అంతలా యాక్టింగ్ చేయాలా అక్క? అంతలా చేస్తే నాలా ఉంటావు, లేకపోతే మా ఆయనలా ఉంటావు. ఏది బెటరు? నీలానే బెటర్ అక్క. కాబట్టి మీ ఆయన పిలిచి ముగ్గేయమని చెప్పు. నువ్వు విని పీకేది ఏం లేదు కానీ లోపలికి మీ ఆయన ముగ్గేయడం నేను కల్లారా చూడాలి. అర్థమైందా? వెళ్ళి ముగ్గేమని చెప్పు పో. ఏవండి? ఏంటి ఏమైంది? రాత్రి నిద్రలో నడుము పట్టేసిందండి. ప్లీజ్ ఈ రోజుకి ముగ్గేయండి. ప్లీజ్ అండి. నేను ముగ్గేయడం ఏంటి? ప్లీజ్ అండి ఒక్కసారికి ముగ్గేయండి. అమ్మా వేయండి ప్లీజ్. పెగ్గ పట్టుకునే చేతుల్లో ముగ్గు పట్టిందేంటిది? ఎవరు రాకముందే ముగ్గేసి వెళ్ళిపోతాం. ఏం రా బాబు ముగ్గేస్తున్నట్టున్నా? ఎవరు చూడకూడదు వాళ్ళే చూసారు. ఏం లేదు మంజులు గారు, మా ఆవిడికి నడుము పట్టేసిందంట, అందుకే చిన్న సహాయం చేస్తున్నాను. అవునా? చేయాలి రాంబాబు, పిల్లానికి సాయం చేయాలి. మంచిది, పిల్లానికి సాయం చేస్తుండాలి రాంబాబు. ఓకేనా? ఏం పర్ఫార్మెన్స్ చేసావు నీ కొప్పులో నా మల్లెపూలు. నీ పర్ఫార్మెన్స్ అది 5% చేసిన పెద్ద యాంకర్ ఏది? అరే నేను ఆల్రెడీ పెద్ద యాంకర్నే కదా. నువ్వు చెప్పడం కాదు, నీ కొప్పులో మల్లెపూలు మేము చెప్పాలి ఆ మాట. పెద్ద యాంకర్ అంట, పెద్ద యాంకర్. ఒకసారి రావే. అక్క మా ఆయన పిలుస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు? నీ కొప్పులో ఉన్న మల్లెపూలు ఒకసారి వెళ్ళగానే తోక ఒప్పుకుంటూ వెళ్ళిపోతావే. అలా వెళ్ళిపోతే ముగ్గుడికి లోపు అయిపోతామే. ఏమే కావేరి? అక్క పిలుస్తున్నాడు అక్క. 4-5 సార్లు పిలిచి పిలిచి వాడు గొంతు ఎండిపోయిన తర్వాత అప్పుడు మనం వెళ్ళాలి. అప్పుడు వెళ్ళాలి అక్క. అప్పుడే వెళ్ళాలి. కురుమనగానే వర్షం కురుస్తుందానే. ఫస్ట్ నల్ల మబ్బులు వస్తాయి, దాని తర్వాత చల్లగాలు వస్తుంది, దాని తర్వాత వర్షం వస్తుంది. వర్షానికే ఇన్ని లెక్కలు ఉంటే కాపురం చేసి ఆడడానికి ఎన్ని లెక్కలు ఉండాలి? నీ కొప్పులో నా మల్లెపూలు. ఇంటి పైకప్పు లేచి పెట్టేట్టు అడుస్తున్నాడు అక్క. ఇంట్లో అయినా లేచి పెట్టాడు. నువ్వేం కంగారు పడు, నీలాగా ఉండు. ఎన్నిసార్లు పిలవాలి? వినపడలేదని చెప్పి. వినపడలేదండి అక్క. నీకేమైనా వినిపించిందా? నాకు వినపడలేదు రాంబాబు. నోట్లో మాట్లాడుకుంటే ఎలా వినపడుతుంది రాంబాబు? బయటికి మాట్లాడు. వినపట్టలేదా? అరిచరిచి గొంతుపోతే ఇక్కడ. భుజం మీద చేసి సౌరించుకుంటూ నీళ్ళు ఇచ్చి సారీ. ఏమండి నిజంగా వినిపించలేదండి. ఈ నీళ్ళు తాగండి. సరే లోపల పోదాం. చూసావా ఏమైనా అయిందా? ఏం కాలే. భయపడి చచ్చావు నువ్వు. మగాడు ఎంత ఆవేశంగా ఉన్నా ఆడది భుజం మీద చేసి సవరించిందనుకో వాడు చల్లబడిపోతాడు. ఎంత చల్లబడతాడంటే ఐస్ కూడా అంత చల్లబడాడే, అంత చల్లబడిపోతాడు. ఆడదాని చేతిలో ఉన్న మహత్యం అదే నీ కుప్పులో నా మల్లెపూలు. నేర్చుకోవడానికి చాలా ఉంది. సూపర్ అక్క. మరి సూపర్ లేకపోతే ఎలా ఉంటానేంటి? పోలోపటికి చెప్పడానికి వచ్చింది మాకు తెలియదు. ఏంటి? ఊరు నుండి మా నాన్న వచ్చాడు. నమస్తే మామయ్య గారు. నువ్వు మరీ అంత మర్యాద ఇవ్వకమ్మా, భయం వేస్తుంది. ఎందుకు మామయ్య భయం? ఒక పులి జింకకు మర్యాద ఇస్తే జింకకు భయం వేయదా అమ్మా? నా కొడుకు కోసం వచ్చానమ్మా. ఏంటి మామయ్య పని? 2 రోజుల్లో పండగ ఉంది, అబ్బాయిని పుట్టింటికి తీసుకెళ్దామని. అది కూడా నువ్వు పర్మిషన్ ఇస్తే. పంపించడానికి నాకేం అభ్యంతరం లేదు మావయ్య, కానీ మీ కొడుకు ప్లేస్ లో మిమ్మల్ని పెట్టి ఇంటి పనులు చేస్తే బాగుంటుందా లేదా అని ఆలోచిస్తున్నా. వద్దమ్మా, అటువంటి ఆలోచన రానియొద్దు. ఈ ఏదో వస్తే ఏంటి రాకపోతే ఏంటి? నీ మూకిడి కింద మంట తీద్దాం అనుకుంటే అది నా మూకిడి కింద అంటిస్తుంది. నువ్వు వచ్చినా రాకపోయినా నష్టమే లేదు అమ్మా. నేను వెళ్ళొస్తాను. సరే మావయ్య. బతుకుంటే ఫోన్ చేయి, బతుకు భారం అనిపిస్తే ఫోన్ చేయనా నాన్న? అసలు ఆ విషయమే నాకు తెలియదు. అయిపోయిందా? సెంటిమెంట్ ముత్యాల సిబ్బ సినిమాలు అయిపోయిందా, లేకపోతే నా బోయపాటి సినిమా చూపిస్తున్నా? లోపడిపో. ఇప్పుడు ఏమైంది? నా మీద చేయెత్తుతున్నావు. ఏమైంది? పాలు పొంగిపోయి నన్ను కొట్టడానికి వస్తున్నాడు అక్క. కొట్టడానికి వస్తున్నాడా? వాడు కొట్టక ముందే వాడే నువ్వు కొట్టి. మొగుడిని కొడితే బాగోదేమో అక్క. నీ మొగుడు నువ్వు కొట్టావు అనుకో, నా పెళ్ళాం నన్ను కొట్టిందని అందరికి చెప్పాడు అనుకో, పెళ్ళాం చేతిలో తన్నులు తింటావురా వెదవా అని చెప్పి వాడినే తూ అంటారు. వాడు నీ మొగుడు నిన్ను కొట్టాడు అనుకో, నా మొగుడు నన్ను అందరు కొట్టారు అని అందరికి చెప్పావు అనుకో, పెళ్ళాన్ని కొడతావురా వెదవా అని వాడినే తూ అంటారు. ఎటు వెళ్ళినా వాడినే తూ అంటారు. కాబట్టి
విన్నింగ్ ఛాన్స్ నీకే ఎక్కువ ఉన్నాయే. రాను రాను నీకు మైండ్ పని చేయటం లేదే. రోజు రోజుకి సోమరి బదులు తయారవుతున్నావు. నేను 4 పీకుతాను కానీ కొట్టేసానక్క లేచి కొడతాడేమో అక్క. ఏం భయపడు, వాడు లేవక ముందు కళ్ళు మొత్తుకుని ఇంకా 4 వేసి మళ్ళీ కొడతాడేమో అక్క. ఏం కొట్టాడు. ఇప్పుడు నా మొగుడు నన్ను కొట్టాడు అన్నారు. నా మగడు నన్ను కొట్టేశాడే. సమాజంలో మానవుతున్న మొగాళ్ళే లేరా? లేదా కళ్ళారు కొట్టడానికి వేసండి ఆయన్ని. కుక్కలా కొట్టించి కుక్కర్లో అరిచిందేంటి ఇది? సడన్ గా ఏమైందో తెలియదు. చైనా సెల్లో పేలిపోయి టపేమని పేలింది నా పిల్లం. నేనేంటో నీకు తెలియజేస్తానే. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. ఈ గల్లీలో నాతో పాటు ముగ్గేసేవాడు లేడే అనుకున్నా, నాకు తోడు దొరికాడు. రాంబాబు, ముగ్గు అలా కాదు రాంబాబు వేసేది, చుక్కలు ఇలా లైన్ లో పెట్టాలి. చాలా మంచిదని చేసుకున్నాను. అదంత సాటిస్ఫై నాకు తెలియదు సార్. నీ పిల్లం మంచిదే, నా పిల్లం మంచిది కాదు. నా పిల్లం డైరెక్షన్ లో నీ పిల్లం సినిమా సూపర్ హిట్ అయింది, నీ సినిమా ప్రసాద్ ల్యాబ్ లోనే ఆగిపోయింది. దీన్ని మనం దేన్ని ఏం చేయలేం. కూర్చొని ముగ్గే. నెక్స్ట్ సంక్రాంతి ముగ్గుల పోటీలో మనకు బెస్ట్ ప్రైజ్ రావాలి, దాని మీద దృష్టి పెట్టు. దాన్ని దీన్ని ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు, ఏం జరిగిందా అని ఆలోచించేలోపు నీకు ఏదో జరిగింది. మళ్ళీ క్లారిటీ ఉంది. చూసావే, ఒకటే దెబ్బతో నీ మొగుడు పప్పులు ఉప్పు లేని కారం లేని లాగా ఎలా తప్పుపడిపోయాడు. అర్థమైందా? మగాడు మనల్ని తోకాడు అనుకో 2 అడుగులు లోతులు వెళ్తాం. ఆడది మగాడిని తొక్కింది అనుకో పాతాళానికి వెళ్ళిపోతాడే. బోరేసి వెతికినా దొరకడే. ఇక రండి నీ మొగుడిని. మళ్ళీ ఎందుకు అక్క కొట్టడం? అది గాయపడిన పులియే. పులి గాయపడినప్పుడే 2 తగిలియాలి. మళ్ళీ గాయం మానింది అనుకో మళ్ళీ ఎదురు తిరుగుద్దే. లేకపోతే భయం ఉంటది. లేకపోతే భయం ఉంటది. వేస్తే 4 వేస్తే ముగ్గు సరిగ్గా. అమ్మా మీ ఆయనకి ముగ్గేయడం నేను నేర్పిస్తానుగా. నేను నేర్పిస్తా. ఒక 2 రోజులు టైం అమ్మా. నేర్పి వాడికి. అలా గుడికి వెళ్తాం, ప్రశాంతంగా ఉంటది. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఇన్నటికీ మాయని మమత నాది నీది. మన కొత్తలు ఎలా ఉంది చెప్పు? ఇల్లు చాలా బాగుంది, కాలనీ కూడా చాలా బాగుందండి. మరి నేను చేసుకున్నా నా భార్య ఇంత అందంగా ఉన్నప్పుడు నేను ఉండే ఇల్లు ఎంత అందంగా ఉండాలి. అందుకే రేట్ కాంప్రమైజ్ కాకుండా తీసుకున్నా. మన ఇల్లు ఇప్పించింది కూడా రష్మి. మీడియేషన్ చేస్తే 1,00,000 రూపాయలు మిగిలినాయి. ఈ స్వీట్ బాక్స్ తీసుకొచ్చిన ఇంటి చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ పరిచయం చేసుకో. నీకు కూడా అట్లా చేదోడు వాదోడుగా ఉంటారు. సరేనండి, నేను పోయి ఇంట్లో పనులు చూసుకుంటా. అక్క, ఎవరమ్మా మీరు? నమస్తే అక్క, నా పేరు మాలతి. నేను ఈ వీధిలో కొత్తగా వచ్చాను, పరిచయం చేసుకుందామని. స్వీట్ తీసుకో అక్క. ఓహో, నాకేమన్నా అవసరం అయితే తప్పకుండా నేను అడుగుతాలేమ్మా. పక్కింట్లోకి ఎవరన్నా కొత్తగా వస్తే ఏదైనా అవసరం అయితే అడుగమ్మా అనాలి. ఇవ్వంటే నేను అడుగుతా అంటావు. అమ్మా, ఏదైనా అవసరం అయితే అడుగమ్మా. సరేనండి. అక్క, ఎవరు? నా పేరు మాలతి అక్క, ఈ వీధిలో కొత్తగా వచ్చాను. స్వీట్ తీసుకో అక్క. అవునా, నువ్వు కూడా నా అంత అందంగా ఉన్నావు. సరే అక్క, వెళ్ళొస్తాను. వెళ్ళరా. అక్క, అక్క, ఎవరో బావొచ్చాడు. మీరు? నా పేరు మాలతి అండి, ఈ వీధిలో కొత్తగా వచ్చాను. ఇంట్లో అక్కుంటే పరిచయం చేసుకుందామని. అక్కుందా ఇంట్లో? అక్కలేదు, బావే ఉన్నాడు. ఏంటండి? అదే, నేను బ్యాచిలరు, ఇంకా పెళ్లి కాలేదు అంటున్నా. అవునా, సరే స్వీట్ తీసుకోండి. వెళ్ళొస్తాను. కాలనీ బాలేదు, ఇల్లు ఖాళీ చేద్దాం అనుకొని సూట్ కేసు పట్టుకొని బయటకు వచ్చా. నీ టైం బాగుంది. ఈవిడ లడ్డు పట్టుకొని ఎదురొచ్చింది. ఇంకా ఇల్లేం ఖాళీ చేస్తాను? సూట్ కేసు. కాలనీకే కొత్త కళ వచ్చేసినట్టు అనిపిస్తుంది.
అందరికి పరిచయం చేసుకున్నావా? చేసుకున్నాను. స్వీట్లు అందరికి ఇచ్చావా? అందరికీ ఇచ్చానండి. హాయ్ బ్రదర్. హలో బ్రదర్, నా పేరు చిత్తరంజన్. నా పేరు భరణి బ్రదర్. ఇక్కడ ఇల్లు తీసుకున్నా. ఓహో, మా ఇల్లు చూసి చెప్పండి ఎలా ఉంది? మామూలుగా లేదు ఇల్లు బ్రదర్ మీది. ఇల్లుకి వాస్తు ఏ రేంజ్ లో ఉండాలో ఆ రేంజ్ లో ఉన్నాయి బ్రదర్. ఆ ఇల్లును చూస్తుంటే మాటి మాటికి చూడాలని అనిపిస్తుంది బ్రదర్. చూసావనే మన ఇంటిని చూస్తే చూడాలనిపిస్తుందట. థ్యాంక్ యూ బ్రదర్. వస్తుంటే పక్కనే ఉంటాం కదా. అదేమో బాబోళ్ళ తమల్లా ఉంది, ఈడేమో కాలికే తమ్ముళ్ళ ఉన్నాడు. ఈ ఆడవాళ్ళు మ్యాచింగ్ గాజులు మ్యాచింగ్ చీరలు చూసుకుంటారు కానీ బాచిన మగుడిని సరిగా చూసుకోరు. అదేంటో మరి. ఏమై ఇంకా ఇల్లు ఖాళీ చేయలేదా? నువ్వు ఖాళీ చేస్తే కొత్త వాళ్ళు వస్తారు. నీ ఇల్లైనా కొంటాను కానీ ఇల్లు మాత్రం ఖాళీ చేయి. ఈ ఇల్లే బాగాలేదన్నా, ఇప్పుడు ఇల్లే కొంటానంటున్నా. ఎందుకో అవన్నీ నీకెందుకురా, నీకు కావాల్సింది రెంట్. తీసుకో, ఈ నెల నుంచి నీకు 2000 కూడా ఎక్కువ ఇస్తున్నాను, తీసుకో. నిద్రపట్టట్లా. నచ్చిన మనిషి కళ్ళల్లో ఉంటే కంటికి నిద్రే రాదు. అదేంటో మరి. అంత నీ వల్లే. వాడికి ఇల్లు ఇప్పించడం వల్ల నాకు ఇవన్నీ బాధలు. థ్యాంక్ యూ చెప్పాలి కదా. పడినప్పుడు చెప్తా, థ్యాంక్ యూ చెప్పాలి, ఏం చెప్పాలో అప్పుడు చెప్తా. ఇంకేం చేస్తాను, మెలో డ్రామా స్టార్ట్ చేయాలి కదా. మీరు మా ఇంట్లోకి వచ్చారంటండి? సారీ, ఇది మీ ఇల్లా? లేకపోతే మా ఇంట్లోకి వచ్చి మీ ఇల్లు అంటారు? అంటే నాకు కొద్దిగా నిద్రలు నడిచే అలవాటు ఉంది నిరంజన్ గారు. భరణి, నీకు నిద్రలో వచ్చే అలవాటు ఉందా? నేను ఎప్పుడు చూడలేదే. ఇంతకు ముందు నీకు షుగర్ ఉందా? లేదు. ఇప్పుడు ఉందా? ఉంది. అది మరి చుట్టాలు చెప్పేస్తారు, రోగాలు చెప్పిరావు. సారీ 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 చూసాను కదా. నిద్రలో నడిచే అలవాటు ఏమనుకోవద్దు ప్లీజ్. నిద్ర నడిచే అలవాటు అంట. ఆయన ఏంటి నిద్రలో నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు? ఏ మన ఇంటికి రాలేదని కంగారు పడుతున్నావా? ఇదంతా కాదు కానీ వాడు మళ్ళీ మళ్ళీ వచ్చేలాగున్నాడు. ఒక పని చేస్తా, వాణ్ణి నిజమైన రోగమో మాయ రోగమో ఇప్పుడు తెలిసి పెడుతుంది. నువ్వు మంచిగా ఇంట్లో పడుకో, నేను తాళం వేసుకొని బయట పంట. బయట తాళం వేస్తే నన్ను ఇంట్లో పడుకోబెట్టాడు ఏంటండి? ఇప్పుడు నేను తాళం వేయలేదు అనుకో, వాడు సిటీ బస్సు లెక్క సిటీలో తిరిగినట్టు నా ఇంటి చుట్టూ రాత్రి అంతా తిరుగుతాడు. నువ్వు పోయి పడుకోపో. అమ్మ ఇదేంటి తాళం వేసి బట్టి పడుకున్నాడు? ఇది తింగురుడు అనుకున్నా, తెలివైనోడే. అమ్మ వాడు ఎక్కడి నుంచి వస్తాడని నిద్ర పట్టట్లేదు నాకు కూడా. డోర్ తీసిందండి, తాళం పెట్టి. ఎప్పుడు వచ్చావు నా ఇంట్లోకి? నువ్వు ఎప్పుడు వచ్చావు? ఆయన వచ్చి అరగంట అయిందండి. అరగంట అయినా కూడా అరవకుండా ఎందుకున్నావే నువ్వు? మానసిక రోగిని అరిచి బాధ పెట్టడం ఎందుకని నేనే అరవలేదండి. వాడొక మానసిక రోగి, నువ్వేమో మనసున్న రోగి, మరి నేనంటే. రే భరణి, అంత పెద్ద తాళాన్ని పలగొట్టుకుని లోపలికి ఎట్టొచ్చావు నువ్వు? నా వీక్నెస్ లో నేను పగలు కొడుతున్నా, నాకు ఎలా తెలుస్తుంది బ్రదర్? నీది వీక్నెస్, నువ్వు పర్సనల్ గా పెట్టుకున్న వీక్నెస్ నాకేం అర్థమైతే లేదురా. ఏంటి బ్రదర్ ఒక వీక్నెస్ ఇలా మాట్లాడేది మీరు? ఒక రోగిని అర్థం చేసుకునే డాక్టర్ కూడా ఒక రోగి. సరే రోగులతో సమానం, వెళ్ళిపో వెళ్ళిపో. నువ్వు ఈ పోయి ఎండుకపోయిన దాంట్లో నువ్వు. నేను పక్కింట్లో పడుకోవడం ఏంటండి? నేను చెప్పింది చెయ్యి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. వాడిని మాయ రోగం అని నిరూపిస్తా. నువ్వు అక్క ఇప్పుడు చూడు సార్, వాడిని దొరకబడతా. నడురే. ఎంత కూడా పోతావు అమ్మ నువ్వు? రారా, నువ్వు ఎక్కడి దాకా నడుస్తావు? నడువు. అడిగి 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 ఇక్కడ దాకా పోతారా? నేడు దాకా పోయినా కాలాలి, కాలు గాలాలి. అలా ఏసై ఏయ్ ఏయ్ ఏయ్.
అమ్మ నీ ప్లాన్ అరే టూ మచ్ రే అరే 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 బొగ్గుల మీద కాబరే షూ వేసుకుని ఎవరైనా నడుతున్నారా నిద్రనా రే భరణి రే 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 అయ్యో భరణి గారు అమ్మా నిప్పులు ఇప్పుడు చెప్తా నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండద్దు మన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం ఎక్కచలి పదా ఉండే నేను బ్యాగ్ తీసుకొస్తా. వెళ్ళిపోతున్నారా? మీరు వెళ్ళిపోయిన తర్వాత ఏ మ్యాన్ హోల్లోనో ఏ మురికి వాళ్ళనో నిద్ర నడుచుకుంటూ అలా చచ్చిపోయేలా మాట్లాడకండి. భరించలేడు వాడు. మీరున్నారన్న ధైర్యంతో నిద్రలో నడిచాను. నేను ఇప్పుడు ఎవరి కోసం నడవాలి, ఎందుకు నడవాలి? మన ఈ ఇంట్లో ఉండలేదు, ఖాళీ చేసి వెళ్దాం పదా. మాలతి గారు, ఒక మనిషి ప్రాణం ముఖ్యమా, ఇల్లు మారటం ముఖ్యమా? మనం వెళ్ళిపోతే ఆయన నిద్రలో నడుస్తూ ఎవరింట్లో పడుకుంటారండి? ఆడే ఇంట్లో పడుకున్నాడు కూడా టెన్షన్ అమ్మ నీకు. తలుపు తీసి పెట్టిపోతే రాత్రి వచ్చి తెల్లారిపోతారు. ఓకేనా? ఆవిడ లేనప్పుడు ఆ ఇంటికి నేను ఎందుకు వస్తాను బ్రదర్? అరే నేను ఇంకా బయటపడతలేదని చూస్తానా? నువ్వు చెప్పినావు కదరా నా భార్య కోసం వస్తాను బ్రదర్. నా ఇంట్లో ఆవిడ కోసం రావడం, మీ ఇంటికి వస్తున్నానని చెప్తున్నా. ఏం లాజిక్లు వాడతావురా నువ్వు? ఏ బుక్లు ఉన్నాయిరా ఈ లాజిక్లన్నీ? అన్ని దొరుకుతాయి నీకు. ఒక్క నిమిషం ఉండదు. ఆటో ఆటో మాలతి గారు, 100 మంది ప్రాణాలు తీస్తే వీరుడు అంటారు, కానీ ఒక్క ప్రాణం పోస్తే దేవుడు అంటారు. మా ప్రాణాన్ని కాపాడే శక్తి ఈ దేవతకే ఉంది మాలతి గారు. ఆదుకునే వాడిది పక్కన ఇంట్లో లేకపోతే ఈ మానసిక రోగి చచ్చినా ఒకటే బతికినా ఒకటే మాలతి గారు. నేను చేసే తప్పే నాకు తెలుసు, కానీ తప్పడం లేదండి. ఎందుకో తెలుసా? నా తోడు లేకపోతే మీరు ఉండగలరు, కానీ ఆ మానసిక రోగికి నా తోడు కావాలండి. నా తోడు కావాలి. నా తోడు లేకపోతే ఆయన ఉండలేరండి. నిద్రలో నడిచే అలవాటు ఉన్న ఆయన్ని నేను ఇకపై నడిపిద్దాం అనుకుంటున్నానండి. నేను నడిపిద్దాం అనుకుంటున్నాను. నిద్రలో నడవ నార్మల్ గా నడుస్తాను. ఇద్దరు కలిసి నాకు పుంగి బజాయిస్తున్నారు. సారీ అత్త. అత్త మాతో డాన్స్ చేస్తుంది, అత్త మాతో కలివిడిగా ఉంటుంది. మేం చేసినా ఏం చేసినా అత్త ఏమనుకుంది అనుకుంటున్నారే? అత్త డాన్స్ చేసినప్పుడు డాన్స్ చేస్తుంది, తోలు తీసినప్పుడు తోలు తీస్తుంది. అర్థమైందా నా తాలింపు? అది అవునే. మీ ఇద్దరు నడుములు ఏమైనా స్ప్రింగులు ఉన్నాయి? హో తెగ ఊపేస్తున్నారు నడుముని. అంటే బాంగ్రా డాన్స్ అంటే నడుము ఇలా ఊపాలి కదా. అబ్బా డోంగ్రీ మొఖాలకు బాంగ్రా డాన్స్ అవసరమానే నా తాలింపు? సారీ అత్త. మూసుకొని ఇంట్లోకి వెళ్ళండి, లేకపోతే ఇద్దరు నడుములు తాలింపే ఆశ వస్తుంది. వెళ్ళండి. ఈ కోడళ్ళు మామూలు తాలింపులు కాదు. మనం ముందే తాలింపేసా అనుకో మూలను కూర్చుంటారు, లేకపోతే తర్వాత మనకు తాలింపేస్తారు వాళ్ళు. నన్ను పెళ్లి చేసుకోక ముందు నవలలు రాసేవాడు, నన్ను చేసుకున్న తర్వాత రామకోటి రాస్తున్నాడు. నీది మామూలు తాలింపానే? నోరు రామ 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 రామ. అబ్బా మీ నక్క వినయాలు మామూలు వినయాలు కాదు తాలింపు. మీ ఇద్దరి భయం లేని కోడి బజార్లో పోయి గుడ్డు పెట్టిందంట. ఎప్పుడో విన్నారా సామెత? లేదత్త. ఇప్పుడు విన్నారుగా, గుర్తు పెట్టుకోండి. టీ పెట్టండి. ఏందే ఇద్దరు కలిసి నా పక్కన కూర్చున్నారు? టీవీ చూద్దామని. టీవీ చూడాలనుకుంటే కింద కూర్చొని చూడండి, నా తాలింపు నా పక్కన కూర్చొని కాదు. మీ కాళ్ళ దగ్గర ఎలా కూర్చుంటాం అత్త? ఆ రోజుల్లో మా అత్త నన్ను కాళ్ళ దగ్గర కూడా రానియలే. మీకైనా ఆ ఛాన్స్ ఇచ్చినా నేను. అర్థమైందా? మీ జనరేషన్ వేరు, మా జనరేషన్. ఏ జనరేషన్ లోనైనా కాకరకాయ చేదుగానే ఉంటది, చక్కెర తీయగానే ఉంటది నా తాలింపు. పురుగులు పడి పోతావు. పురుగు ఇన్నా అంటే పొలానికి పురుగు పట్టిందట, ఎక్కువ పురుగు మందు కొట్టమని చెప్తున్నా. ఏదైనా పురుగుల మందు మిగిలితే కొద్దిగా ఇంటికి తెమ్మను. ఎందుకు రామా? నీకు కొడదామని రామా. రామ రామ. నేను చెల్లి బజార్కి వెళ్ళొస్తాము. బజార్కి వెళ్ళి ఏం చేయాలంట? గాజులు కొనుక్కోవాలత్త. పాత గాజులు చాలాయనా మీకు? కొత్త చీరకి మ్యాచింగ్ గాజులు కొనుక్కుందామని. మీరిద్దరు నాకు కోడలుగానే మ్యాచ్ కాల. మీకు మ్యాచింగ్ ఎందుకే? మీ కొడుకులకు మ్యాచ్ అయ్యాం కదా. నా కొడుకులని క్యాచ్ చేసి నాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారే మీరిద్దరు. మీరిద్దరు మామూలు తాలింపులు కాదు. మీరిద్దరు దుష్టులని శిక్షించొచ్చు కదా రామా. నీ కాలు విరుగుతాయి రామా. రామ రామ.
ముందొచ్చిన మొగుడేలా మూలను కూర్చున్నాడు. నిన్నొచ్చిన తాలింపులకి ఇంత ఎగురులాట వద్దని చెప్తున్నాను. నా తాలింపు అర్థమైందా? మూసుకొని లోపలికి వెళ్ళండి. ఎద్దుకు ముక్కు తాడేస్తేనే మన మాట వింటది, లేదనుకో దాని మాట మనం వినాల్సి వస్తుంది. నేను శిరీష్ అలా బయటికి వెళ్ళి వస్తాం. అమ్మా నేను ముందు అలా బయటికి వెళ్ళొస్తాం. అరే అరే నా తాలింపులు వస్తాయి, నా తాలింపులు వస్తాయి. అందరికి ముక్కుతాడు వేయలేము రామా. నాకు సిగ్గులేదు కాబట్టి నేను ముక్కుతాడు వేయించుకున్నా. ఈ జనరేషన్ వేరు రామా. ఏ జనరేషన్ లో చింతపండు పుల్లగానే ఉంటుంది, మిరపకాయ కారంగానే ఉంటది రామా. రామ రామా అమ్మ అత్త ఒక మాట చెప్పింది, ఒక మాట విందామని లేదు ఈ తాలింపులకి. ఓ మొగుడిని బెడ్రూమ్ లో గెలకడం, అడగమని మోపు చేయడం, బయటికి వెళ్ళిపోవడం. అమ్మా సారీ అమ్మా, లేట్ అయింది. పర్లేదులే. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ అమ్మా. వస్తే నా తాలింపులు. బేవా బయటికి పోయి బిర్యానీ తిన్నారే? లేదా మీరు బయటికి పోయి బిర్యానీ కదా తిన్నది? మీకెలా తెలిసిందా? నేను ఆవలిస్తే బేవులు లెక్క పెట్టే రకంలే. ఇంకోసారి నా కొడుకులు బయటికి తీసుకెళ్ళు, బిర్యానీ తినిపించు, ఐస్ క్రీమ్ తినిపించు, తొక్కో తినిపించు, తోలు తినిపించు అన్నారనుకో, ఇద్దరికి తాలింపేస్తానేమనుకుంటున్నారు. మూసుకొని లోపలికి వెళ్ళండి. పిల్లలకి వెళ్ళి బయటకు తీసుకెళ్లి బిర్యానీ తినిపిస్తారు, కానీ అమ్మ ఇంట్లో ఉంది దానికి పులిహోర తీసుకెళ్ళడం అని ఉండదు. అందరు ఈ రోజుల్లో దొంగనలే. ఆకలేస్తుంది రామా. నన్ను తిను రామా. నాకే లేక మోచేయి నాకుతుంటే ఇంకోటి చరికాలు నాకాడంట. అమ్మా శిరీష్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి వస్తాం. ఎవరిని తగిలిస్తే కరెక్ట్ ఉంటుందో వాళ్ళనే తగిలించావు రామా. నువ్వు మూయి రామా, లేకపోతే నిన్ను అగ్గులో పెట్టి తగల పెడతాను రామా. రామా రామా చూడు బిడ్డ, పిల్లాన్ని ఎప్పుడు సంకలో పెట్టుకొని తిరగద్దురా. ఆ రోజుల్లో మా అత్త మీ నాన్నను ఆ మూలను కూర్చోబెడితే నన్ను ఈ మూలను కూర్చోబెట్టేది. ఇప్పుడు కూడా ఈ మూలనే కూర్చున్నావు కదా రామా. నువ్వు ముయ్యి రామా. రామా రామా అప్పుడు మీ జనరేషన్ వేరు, ఇప్పుడు మా జనరేషన్ వేరమ్మా. బిడ్డ ఏ జనరేషన్ లో అయినా పాలు తెల్లగానే ఉంటాయి, ఐస్ నీళ్ళు తెల్లగానే ఉంటాయి బిడ్డ. ఆ రోజుల్లో మొగుడు ఆ మూల ఉండి పిల్లం ఈ మూల ఉండి ఇట్లా చూసుకుంటేనే పిల్లలు పుట్టేవాళ్ళు. ఈ రోజుల్లో ఏంటో కసుకొని ఉన్న పిల్లలు పుట్టట్లేదు. మీ ఇద్దరికి సాధ కాకపోతే చెప్పండి, మేమిద్దరం పిల్లలు కానీ చెరో పిల్లని మీకు ఇస్తాం. ఎందుకు రామా నీకు అంత ఆవేశం? నీ ఆవేశంతో నా ప్రాణాల మీదకి దేకు రామా. నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు రామా. సరే అమ్మా, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళంలే, పడుకుందాం. మీరు వెళ్ళండి, నేను చెల్లి అత్తయ్య కాలు పట్టేసి వస్తాం. అలాగే. అత్తకి సేవ చేసుకోవడం కోడలి బాధ్యతని ఇప్పుడైనా తెలుసుకున్నారు. రండి సేవలు చేసుకోండి. ఏందే నా మెడలో పిసుకుతారా మీరు? ఎంత ధైర్యమే మీకు బిడ్డ? బిడ్డ గుడ్డ శపాష్ రామా, ఈ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను రామా. నువ్వు రామా. దాని మెడ పిసికినా దాని బల్బు తగ్గదు రామా. గాజులు కొనుక్కోవాలన్నా డబ్బులు నిన్నే అడగాలి, పువ్వులు కొనుక్కోవాలన్నా డబ్బులు నిన్నే అడగాలి. అవును. 30 సంవత్సరాలు చేస్తున్నావు పెత్తనం, ఇంకా చాలదానే? ఇంకా చేస్తాను. ఏంటి నువ్వు చేసేది? దొండకాయ పచ్చడి. కోడలు రామా, ఎవడైనా జీవితంలో ఒక్కసారి రామకోటి రాస్తాడు. ఇది పెట్టే టార్చర్ వల్ల నేను 30 సార్లు రామకోటి రాశాను రామా. ఆ తాళం చెవి నాకిచ్చి మామ బుక్కి ఈ బుక్ పట్టుకుని మూలను కూర్చొని రామకోటి రాసుకో, లేదంటే రోజు చావు వెంటబడుతుంది. కాఫీ రూపంలో కావచ్చు, టీ రూపంలో కావచ్చు, అన్నం రూపంలో కావచ్చు, నీళ్ల రూపంలో కూడా కావచ్చు. తాళాలు కుత్తి నేను ఇవ్వవా? ఇవ్వవా? ఏంటే ఇంకా పడుకోలేదు? పదండి పడుకుందాం. నువ్వేంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు లేరా, మీ అమ్మ ఆ జనరేషన్ లో ఉంటే నా కోడలు ఈ జనరేషన్ తీసుకొచ్చారు, చిన్న తాలింపు వేశారు అంతే. ఇదిగో ఇక్కడ నుంచి నా ఇంటి బాధ్యత నా ఇద్దరికి కోడలికి అప్పగిస్తున్నా. అయ్యో పెద్దవారు తాళాలు మీ దగ్గరే ఉండాలతే, మాకెందుకు? ఓకే వద్దులే, మీ దగ్గరే ఉంచుకోండి. అదేంటమ్మా పెత్తనం నీ దగ్గర ఉండని వాళ్ళకి ఇస్తావేంటి? నేను 4 రోజులు బతకాలనుకుంటున్నాను రా.
ఏంటో నాకేం అర్థం కావట్లేదు. మా నలుగురికి అర్థమైంది లేరా? ఇక నుంచి రామకోటి నేను రాద్దాం అనుకుంటున్నారు. నువ్వు రామకోటి రాయడం ఏంటమ్మా? ఏ నేను 30 సార్లు రామకోటి రాస్తా, ఏ నా కొడుకు వచ్చి నన్ను అడగలేదు. ఇది ఒక్కసారి రామకోటి రాస్తా అంటే ఎందుకు రాస్తున్నావు అమ్మా అంటారా? ఏంటో నాకు అంత కన్ఫ్యూజన్ గా ఉంది. సరే ఏదో ఒకటి రాసుకోండి, పడుకుందాం. రాత్రికి రాత్రి రాజ్యాలు మారిపోవడం అంటే ఇదేమో. నా జీవితంలో రామకోటి రాస్తాను అనుకోలే. ఏంది ఇద్దరి వల్ల రామకోటి రాయాల్సి వస్తుంది. మావాడు బాగానే రాశాడు. అంతా రామమయం ఈ జగమంతా